ఫస్ట్ పేటెంట్ ఫెయిల్ అయిపోయింది. తప్పు నుంచే నేర్చుకోవాలి మనం. ఇప్పుడు తప్పో రైటో చేసేస్తేనే కదా తెలిసేది అసలు యాక్షన్. అట్లా నేను బైబ్యాక్ తీసుకొని ఒక 1 yearలోనే మళ్ళీ కొత్త పేటెంట్ చేశాను. ఏ ఫీల్డ్ ఎవరైనా కూడా తప్పు నుంచి నేర్చుకుంటూ నెక్స్ట్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఎందుకు వేరే కంట్రీస్ తోటి కొంచెం వెనకాల పడిపోయి ఉన్నాం. స్టార్టప్ అనేది ఒక ఆలోచన రావడం ఈజీ, దాన్ని ముందుకెళ్ళి దాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం. ఒక 10 years అబ్బాయిని అడిగినా లేదా ఒక 50 years అంకుల్ని అడిగినా కూడా ఒక 5 యాక్టర్ల పేరు చెప్పండి అంటే టకటకా చెప్పేస్తాడు. ఒక 5 సైంటిస్టుల పేరు చెప్పండి చెప్పలేడు. ఎందుకనంటే అంటే ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా కూడా కొన్ని ఇప్పుడు మనం నంబి నారాయణ గారి విషయంలో చూసే ఉంటాం మనం. సో అతను చాలా సేవలు అందించారు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ట్రాప్ అని చెప్పేసి ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద మాఫియా. హాయ్ పీపుల్, వెల్కమ్ టు బ్రాడ్కాస్ట్. సో ఇవాళ మనతో ఉంది సైంటిస్ట్. ఫస్ట్ పేటెంట్ ఫెయిల్ అయిపోయింది అండ్ సెకండ్ పేటెంట్ చేయడానికి మీకు ఇంకొక 1 year పట్టింది. సో మీరు ఫస్ట్ దాన్ని చేసేటప్పుడు 3 years పట్టింది మీకు ఫస్ట్ ఐడియాలజీ డెవలప్ చేయడానికి. బట్ సెకండ్ దానికి వచ్చేస్తే మీకు 1 year పట్టింది. సో మీరు ఎలా, వాట్స్ ద సీక్రెట్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ది ఐడియాలజీ జనరేట్ చేయడానికి 3 years, ఇదో 1 year? అంటే మీరు ఏమైనా తప్పులు నేర్చుకున్నారా దాని నుంచి? సో మన యూత్కైనా కూడా అసలు ఏం నేర్చుకోవాలన్న దాని గురించి చెప్తారు ఒకసారి. తప్పుల నుంచి తప్పు జరిగిందండి, అంటే తప్పుల నుంచే నేర్చుకోవాలి మనం. యాక్చువల్లీ అసలు ఇక్కడ అందరూ యూత్ అనేది చేసేది ఏంటంటే తప్పు చేస్తామనే భయంతోనే స్టార్ట్ చేయడం అనేది హోల్లో పెడుతారు. యాక్చువల్లీ ఇప్పుడు తప్పో రైటో చేసేస్తేనే కదా తెలిసేది అసలు యాక్షన్. సో ఫుల్ ప్లేజ్ అంటే తప్పు చేయని చెప్పట్లేదు నేను. సో కాకపోతే ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక స్టెప్ అనేది మనం ముందుకెళ్ళాలి. సర్వల్ అంటే మన ద్వారా మన ఇన్వెన్షన్ అన్నా మన ఐడియా థాట్స్ అయినా ఒక స్టెప్ అడిగేసినప్పుడే మనం ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏదో జరుగుద్ది అనే ఇంటెన్సిటీ అంటే ఆ భయాన్ని మనం క్రియేట్ చేసుకొని ఆ భయపడుతూ ఉంటే ఏ స్టెప్ తీసుకోక అలాగే ఉంటే ఇక అలాగే ఉండిపోతాం కదా. సో ఇప్పుడు ఈవెన్ నేను నా థాట్స్ ముందుకు తీసుకెళ్ళినప్పుడు అలా ముందుకెళ్దాం అనిపించింది. అంటే అసలు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసినప్పుడు అసలు అంతకంటే ఇంకా పెద్ద థాట్ని ఎందుకు తీసుకురాలేం అని చెప్పేసి నాకు నేనే గైడ్ చేసుకుని అలా ముందుకెళ్ళి ఇంకో రివల్యూషన్ థాట్స్తో నేను ముందుకు రావడం జరిగింది. అట్లా నేను బైబ్యాక్ తీసుకొని ఒక 1 yearలోనే మళ్ళీ కొత్త పేటెంట్ చేశాను. కొత్త పేటెంట్ వచ్చేసి అది సక్సెస్ అయింది. అదే పెద్ద ప్రాజెక్టు. సో అదే కదా మీది హ్యాండ్ లో ఉన్న ప్రాజెక్ట్ అదే. అదే. సో అలా ముందుకెళ్ళాలి అంటే మనం తప్పు నుంచి నేర్చుకోవాలి. సో ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ డే మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇదే యూత్కి ఇచ్చేది. నేను పెద్ద సజెషన్ ఇచ్చే అంత పెద్దోని కాదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా ఏ ఫీల్డ్ ఎవరైనా కూడా తప్పు నుంచి నేర్చుకుంటూ నెక్స్ట్ మన ఫ్యూచర్ని క్రియేట్ చేసుకోవాలి. అదే సార్. బట్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీలాగే చాలా మంది ఉండే ఉంటారు సార్, ప్యాషనేట్ అబౌట్ ఇండియా కోసం ప్యాషనేట్ ఉన్నవాళ్ళు, ఇండియాని ప్రౌడ్ ఫీల్ చేసేవాళ్ళు. బట్ అయినా కూడా మనం టెక్నాలజీ పరంగా చూసుకున్నా, గ్రోత్ పరంగా చూసుకున్నా కూడా మనం ఎందుకు వేరే కంట్రీస్ తోటి కొంచెం వెనకాల పడిపోయి ఉన్నాం. ఒక పాపులేషన్లో తప్పించి దేనిలో మనము ముందు అడుగులో లేము. అది ఎందుకు అలా? మీరు దానికి ఏమైనా రీజన్ చెప్పగలరా? అంటే మీ వాట్ యు ఆర్ థింకింగ్, మీ థాట్స్లో ఎలా ఉంది అది? మీరు పర్స్పెక్టివ్ ఏంటిది దాని గురించి? మీరు కరెక్ట్ అడగాల్సిన ప్రశ్న అడిగారు. సో ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. సో ఇప్పుడు స్టార్టప్ అనేది ఒక ఆలోచన రావడం ఈజీ, దాన్ని ముందుకెళ్ళి దాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం. కష్టం అంటే కష్టమని కాదు, అది ఇష్టమైతే ఎంత కష్టమైనా మనకి ఈజీ అయిపోద్ది కదా. అవును, ఇప్పుడు ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా ఈజీ అవుతుంది. ఫస్ట్ మనకు ఒక వర్క్ మీద ప్యాషన్ ఉండాలి. సో ఎలా చేయాలి ఏంటి అనేది మనకు అన్నీ నేర్పుతుంది. మనకు పని చేసేటోళ్ళకు వర్కే గురువు, వేరే ఏది కాదు. మనం పని మీద ఎఫర్ట్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా అన్నీ నేర్పుతుంది మనకి. సో ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియా టెక్నాలజీలో అంత వెనుకబడని లేదు. కొంచెం మెజారిటీ కంట్రీస్తో పోలిస్తే మనం ముందే ఉన్నాం. అంటే కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక చిన్న అవుట్లైన్లో ఒక కథ చెప్తాను. ఒక రైతు ఉండేవాడు ఒక ఊళ్ళో.
ఆ ఊర్లో అతనికి డైలీ తోటకూర పండేది. పెద్ద తోట ఉండేది, ఒక 5 ఎకరాల్లో. ఆ తోటకూరను మొత్తం అందులో రోజు ఒక సగభాగాన్ని అమ్మి ఇంకో సగభాగాన్ని లేనులకు దానంగా ఇచ్చేవాడు. ఇచ్చిన తర్వాత ఆ రోడ్డున పోయే ఈ ఒక ఋషి చూసి ఏమన్నాడంటే, ఇతని అంటే ఈ కాన్సెప్ట్ మంచిదే కదా, సగం దాచుకొని సగం ప్రజలకు ఇవ్వడం అనేది. సో ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సగం ఇవ్వడం అనేది మంచి థాట్ కదా. సో అతనికి ఒక వరం ఇచ్చేసి, అంటే ఓకే బాబు, నువ్వు ఏదనుకుంటుంది అంటే ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటావు నెక్స్ట్ జన్మలో అని చెప్పేసి ఒకటి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ జన్మలో అతను ఆ రైతు ఒక రాజుగా పుడతాడు అన్నట్టు. రాజుగా పుట్టినప్పుడు అతనికి లాస్ట్ ముందు జన్మలో ఇది గుర్తొస్తుంది. ఏంటి అంటే, నేను పూర్వజన్మలో ఒక రైతును, కొంతమందికి ఇట్లా సగం తీసుకొని సగం నేను తోటకూర ఇచ్చాను కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా ఇంకా రాజుగా పుడతా కావచ్చు, పెద్ద మహారాజుగా, ఇంకా పెద్ద రాజ్యానికి రాజుగా కాబట్టి అని చెప్పేసి సైనికులు అందరినీ పిలిచి ఊళ్ళో ఉన్న తోటకూర అవన్నీ ఆక్యుపై చేసుకొని రాజు తోటకూర వంచడం మొదలెడతాడు అన్నట్టు. మళ్ళీ ఈ విషయం తెలిసి ఇప్పుడు ఋషులు అంటే ఎప్పుడు కొన్ని వందలేళ్ళు ఉంటారు కదా, సో అతను వచ్చేసి మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి, రాజు అన్నోళ్ళు గుర్తుపడతాడు. ఇతను గుర్తుపట్టిన తర్వాత, మరి గిట్లెందుకు చేస్తున్నావు అని అడిగితే, మీరే చెప్పారు కదా లాస్ట్ జన్మలో నాకు ఇలా చేస్తే అందుకే రాజయ్య పుట్టాను కదా, ఇప్పుడు అందుకోసం ఇప్పుడు చేసి మళ్ళీ పెద్ద రాజ్యానికి రాజు లెక్క పుడతా అని అంటాడు. అంటే దట్స్ మీన్ ఏంటంటే, ఇప్పుడు అలా అని చెప్పేసి మరి ఇలా ఎందుకు అందరికి ప్రజలకు మరి ఇప్పుడు గోంగూర పంచుతున్నావా, తోటకూర పంచుతున్నావా అని అడుగుతాడు యాక్చువల్లీ. ఎందుకంటే ఏమీ లేనప్పుడు అక్కడ రైతు స్టేజ్లో ఉన్నప్పుడు తోటకూర అనేది అతని ఎఫర్ట్కి సంబంధించిన ప్రతిఫలం. సో అది అందరికి ఇస్తే అందులో అది మంచి ప్రయత్నం. ఇప్పుడు రాజు స్టేజ్లో ఉండి తోటకూర ఇవ్వడం అనేది పెద్ద అది కాదు కదా. అంటే దట్ మీన్ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సింది అంటే, ఇప్పుడు మనకంటే చిన్న కంట్రీస్ మనకంటే చాలా ముందున్నాయి. మన ఇండియాలో ఒకప్పుడు ముందున్నది ఇప్పుడు ఇంకా ఈవెన్ ఇంకా అంటే ఈ టెక్నాలజీ పరంగా ఈ లెవెల్లో ఉండదు, ఇంకా అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉండాలి. సో అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 35 కోట్లున్న అమెరికన్ జనాభాలో దాదాపు 33 మిలియన్ కంపెనీస్ ఉన్నాయి. అదే 140 కోట్లున్న ఇండియాలో దాదాపు 2 మిలియన్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఆ కంపెనీస్ ఎక్కడ, మన కంపెనీస్ ఎక్కడ, మన జనాభా ఎక్కడ, ఆ జనాభా ఎక్కడ, అసలు ఎంత అవుట్ లైన్ ఉండాలి, మనం ఎంత అవుట్ స్టాండింగ్ ఉండాలి, ఎంత అప్డేటెడ్ ఉండాలి. ఎంతసేపు వాళ్ళు ఇది చేశారు అని కాకుండా మనం చెప్పుకోవడానికి కదా. సో ఎందుకు మనం చేయాలి. సో అట్లా మనం ఇప్పుడు మొన్న రీసెంట్గా లాస్ట్ టైం మ్యాగజైన్లో కూడా చూసే ఉంటారు, చైనాను అంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ అవతరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి జపాన్లో ఒక చేసిన సర్వే కూడా రిలీజ్ చేశారు లాస్ట్ వీక్ ఏమో. అయితే యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడో అభివృద్ధి చెందుతున్న దేశం అని కాకుండా ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుద్ది. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్, మనము ఈవెన్ మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే వినాలా, ఇంకా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి. ఇప్పుడు కంట్రీ అన్నారు. ఎందుకు అన్నారు? ఇప్పుడు ఓవరాల్ గా అమెరికాను తీసుకుంటే యుఎస్ఏ మనకి లాస్ట్ దాని చరిత్ర ఒక 300 క్రితం ఆ దేశమే లేదు. 300-400 క్రితం ఆ దేశమే లేదు. అలాంటిది మనకు ఓవరాల్గా ఒక వారణాసిని తీసుకుంటే అది కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది దానికి, ఆ మట్టికి. సో అంటే ఇండియాలో కొన్ని ప్లేసులలో తీసుకుంటే కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది. అంటే మనకు అప్పటికెళ్ళే సంస్కృతి, అంటే ఇదంతా బేసికల్గా వ్యాపారం, ఇదంతా జనరేషన్ అవుతూ వస్తుంది మనకి. సో అట్లా అన్నేళ్ళ నుంచి ఉండి కూడా మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. ఈవెన్ ఎందుకనంటే మన దగ్గర ఒకప్పుడు ఉన్నంత అవుట్లా అంటే ఒక భయం లేనితనం అనేది ఇప్పుడు లేకుండా పోయింది అన్నట్టు. అండ్ ఆల్సో సార్, ఇన్ సపోజ్ చెప్పుకుంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైనా కూడా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక 10 years అబ్బాయిని అడిగినా, లేదా ఒక 50 years అంకుల్ని అడిగినా కూడా ఒక సైంటిస్ట్ పేరు చెప్పండి అంటే వాళ్ళు అబ్దుల్ కలాం అనే చెప్తారు. నా డౌట్ ఏంటంటే, ఈ గ్యాప్లో 10 years to 50 years గ్యాప్లో అసలు సైంటిస్టులు లేరా? ఒక అబ్దుల్ కలాం పేరే ఎందుకు వచ్చింది అంటే, ఆయన చాలా గొప్ప వ్యక్తి, బట్ ఇంకా సైంటిస్టులు వచ్చారా రాలేదా? అసలు ఎందుకు మన సైంటిస్టులు ఇంకెవరికి తెలియట్లేదు? అసలు వచ్చే జనరేషన్ కూడా ఇప్పుడు సైంటిస్ట్ అనగానే అబ్దుల్ కలాం ఒక్కరినే చూపిస్తున్నాం. ఇంకున్నారు సివి రామన్, వీళ్ళు కూడా ఉన్నారు, బట్ అబ్దుల్ కలాం. దాని తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ సైంటిస్టులు అసలు ఎవరు?
అసలు ఎవరు తీయట్లేదు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అంటే ఉన్నారా లేరా అసలు? అది మీరు దాని గురించి మీ పర్స్పెక్టివ్ ఏంటి దాని గురించి? ఉన్నారండి. ఉన్నారు. కాకపోతే బయటకు రావడం అనేది కొంచెం సైన్స్ ఫీల్డ్‌లో అనేది ఏదైనా గొప్ప ఆవిష్కరణ జరిగినప్పుడే దాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా చాలా DRDOకి తర్వాత ఇస్రోకి చాలా సేవలు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. యాజ్ జనరల్ అయినా కూడా సార్ ఇప్పుడు యాహ్! అదే ఇప్పుడు ఆ 10 ఇయర్స్ అబ్బాయిని, ఆ 50 ఇయర్స్ అంకుల్‌ని ఒక 5 యాక్టర్ల పేర్లు చెప్పండి అంటే టకటకా చెప్పేస్తాడు. ఒక 5 సైంటిస్టుల పేరు చెప్పమంటే చెప్పలేడు. సో రామానుజం, సివి రామన్, అబ్దుల్ కలాం ఈ 3 పేర్లు తప్పించి ఇంకొక 2 పేర్లు చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే ఇప్పుడు బేసికల్‌గా మొత్తం ఇప్పుడు ఈ జనరేషన్ అంతా అలవాటు పడింది సోషల్ మీడియాకి. సో ఎంటర్‌టైన్‌మెంట్‌కి సో అలవాటు ఎంటర్‌టైన్‌మెంట్‌కి పడిపోయారు. ఎక్కువ ఎఫెక్ట్ పెడుతున్నాం. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది యాక్చువల్లీ బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనకు మీరు అడిగినట్టు స్కూల్‌లో ఉండే పిల్లలకి అంటే పేరెంట్స్ కూడా కరెక్ట్ గైడ్ చేయక ఎంటర్‌టైన్‌మెంట్ వేనే వెళ్ళిపోతున్నారు అందరూ. ఎవ్రీథింగ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ నుంచి 50 ఇయర్స్ ఓల్డ్ పీపుల్స్ వరకు అందరూ కూడా బేసికల్గా ఈ ఎంటర్టైన్మెంట్ పర్స్పెక్టివ్నే లైఫ్ మొత్తం లీడ్ చేస్తారు. సో ఇప్పుడు వరల్డ్లో టాప్ యాప్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఎంటర్టైన్మెంటే. కాకపోతే అంటే కంటెంట్ అనేది వాళ్ళ ప్యాషన్ అనేది కూడా ఎంటర్టైన్మెంట్ బేసిక్గానే బిల్డ్ అవుతుంది. అందుకోసం ప్రతి స్కూల్ ఇప్పుడు ఏవైనా మీరు మెజారిటీ స్టూడెంట్స్ని అడిగితే ఏవో అది ఇప్పుడు మీరు అన్నట్టు ఒక 5 యాక్టర్స్ నేమ్ కాదు 100 మంది యాక్టర్స్, నాకు తెలియని యాక్టర్స్ నేమ్ కూడా వాడు చెప్పగలుగుతాడు. కాకపోతే ఒక 5 సైంటిస్టుల పేరు చెప్పాలంటే చెప్పలేడు. ఎందుకంటే అసలు ఆ సైంటిస్ట్ పేరు చెప్పినా వాళ్ళు ఏం చేశారని కూడా చెప్పలేడు. ఇప్పుడు ఈవెన్ అబ్దుల్ కలాం గారు కాబట్టి మనం చదువుకున్నాం కాబట్టి అతను ఆ ప్రెసిడెంట్ అవుట్లో కనీసం ఆ అదృష్టం అన్న మనకు చూసే అదృష్టం దొరికింది. అసలు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసు కదా మనకి, ఇక్కడ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నాం. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎంత దూరం తెలుసు కదా సార్. అక్కడ ఏం జరిగిందో కూడా మనకి ఎలా తెలుస్తుంది? సోషల్ మీడియా వల్ల తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఏంటిదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో అది అక్కడ ఏమైనా జరిగితే అది కవర్ చేస్తూనే మనకి తెలిసిద్ది. సో ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ వచ్చేసి లేకపోతే సోషల్ మీడియా అనే ఏదైనా కూడా మనకి చూపించేదంతా రాంగ్ వేలో చూపిస్తానన్న నా పర్స్పెక్షన్. అంటే ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, ఇప్పుడు మన సైంటిస్ట్ పేర్లైనా లేకపోతే అప్డేట్స్ ఏంటిది, అసలు ఇస్రో ఏంటిది, ఇవన్నీ చాలామంది తెలీదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే ఎంటర్టైన్మెంట్ గ్రూప్స్ అయినా కూడా వాటి మీద ఫోకస్ చేయట్లేదు అన్న నా పర్స్పెక్షన్ ఉంది సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? కరెక్ట్ అండి. బేసికల్గా హ్యూమన్ అనేది నేచర్ అనేది దానికి బిల్డ్ అయి ఉంది. దానికి ఆర్ట్ డైవర్ట్ అయిపోతున్నారు ఎంటర్టైన్మెంట్ సైడ్. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయగలరా ఇట్లాంటివన్నీ? ఇంట్రెస్ట్ అంటే అంతే అండి. ఎందుకంటే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను అందరికి చెప్పేది ఒకటే, పిల్లలు కానీ కిడ్స్ కానీ ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. సో డైవర్షన్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అదని కాకుండా మనం ఒక ప్యాషనబుల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈవెన్ మన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇల్లు ఉంది మనకి, మీ ఫాదర్ మీద మీ ఇల్లు ఉంటుంది, మా ఫాదర్ మీద మా ఇల్లు ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మనం ఇల్లు అనేది ఏంటి, మన ఆస్తి. ల్యాండ్ మనదే, ఇల్లు ఓనర్స్ మనమే, అన్నీ మనమే. కాకపోతే ఇల్లుకు ట్యాక్స్ కడతాం. ఇంటికి ట్యాక్స్ కట్టడం అనేది మనం ఎప్పుడైనా అసలు ఎందుకని ఆలోచించారా? ఎందుకు? యాక్చువల్లీ ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఇండియా. కరెక్టే సార్. ఇండియాలో ఉంటున్నందుకు మనం ట్యాక్స్ కట్టాలి. అంటే దేశంకు రుణపడి ఉండాలి మనం. సో కాబట్టి ఈ బేసికల్గా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. అంటే ఇలాంటి నేచర్ అనేది ప్రతి దాంట్లో మనం చూసుకోవాలి. బేసికల్గా ఎంతసేపు నా పర్సనల్ లైఫ్ అని కాకుండా కొంచెం అంటే మనం దేశంగా చేయాలి అనేటట్టు మనం అలా క్రియేట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రూవ్ చేసుకునేటట్టు ముందుకెళ్ళాలి. సో అట్లా చిన్నప్పటికెళ్ళి బిల్డ్ చేసుకొని ఒక రైట్ వేలో పర్స్పెక్టివ్ వేలో మనం ముందుకెళ్ళినట్టయితే ఏమైనా చేయగలం. సో ఈ మీరు అన్నట్టు ఏది సైంటిస్టులు తెలియకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో కొన్ని చేసిన ఆవిష్కరణలు మధ్యలో ఆగిపోవడం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో అనేది చాలా స్ట్రగుల్. ఎంత స్ట్రగుల్ అంటే ఒక మినిమం అంటే స్టార్టప్ పెట్టేసి దాన్ని రన్ చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మామూలుగా చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉండొచ్చు. కానీ అది సైంటిఫిక్ రిలేటెడ్ ఉన్నప్పుడు అది చాలా కాంప్లికేటెడ్. అంటే చెప్పేది చూపించేదాకా నమ్మరు.
సో ఇంకోటి ఏంటంటే సైంటిస్టులు ఇప్పుడు ఈవెన్ ప్రతి వారు రాంగ్ చేస్తారు. దానికి ఎవరు ప్రతి స్టేజ్లోనే ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళు రైట్ స్టెప్ తీసుకోవాలని లేదు. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ మనమే చూసాం కదా, ఈవెన్ చంద్రయాన్ ఎక్స్పెరిమెంట్. సో అంతమంది పీపుల్స్ అన్ని రోజులు కష్టపడ్డారు, అంత అమౌంట్ అయింది. సో లాస్ట్ మూమెంట్లో స్టాప్ అయిపోయింది. సో మనోళ్ళు బైబ్యాక్ ఎలా ఇచ్చారు, ఇంకో ప్రాజెక్ట్ దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇదేసి మళ్ళీ ప్రపంచంలో ఎవరు చేయనట్టు మన వాళ్ళు కూడా చేశారు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫెయిల్యూర్ని మనం బేసిక్గా తీసుకోవద్దు, దాన్ని ఒక లెసన్ లెక్క తీసుకోవాలి. సో అలా ముందుకెళ్ళాలి. అంటే ఇది గవర్నమెంట్ సెక్టర్ వైజ్గా చూసినప్పుడు జనం యాక్సెప్ట్ చేస్తారు, కానీ ప్రైవేట్ పర్స్పెక్టివ్ అంటే వేరే ఒక పర్సన్ వైజ్గా తీసుకున్నప్పుడు ఒక ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ కేటగిరీ కిందకే చూస్తారు. అలా ఆ ఇంటెన్సిటీ అనేది మార్చాలి మనం. ఎందుకంటే ప్రతి వాళ్ళు జర్నీలోనే నేర్చుకుంటారు. ఈవెన్ ఎవడు ఫెయిల్ కావాలని ప్లాన్ చేయడు కదా, సో ప్లాన్ వేయడంలో ఫెయిల్ అవుతాడు. సో కరెక్ట్ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో అట్లా ఇండియాలో ఇక మీరు వినే చూస్తుంటారు కొన్ని మెజారిటీ కీ ప్రాజెక్టులకు సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి అంతగా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఎందుకనంటే అంటే ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా కూడా కొన్ని ఇప్పుడు మనం నంబి నారాయణ గారి విషయంలో చూసే ఉంటాం మనం. సో అతను చాలా సేవలు అందించారు, కాకపోతే లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ట్రాప్ అని చెప్పేసి అట్లా అట్లా గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అలా ఇన్వాల్వ్ అయ్యి పేరు ఎందుకని సో వాళ్ళు అలా చేయడం ద్వారా అతని లైఫ్ని మొత్తం చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు నడిచి ఫైనల్గా అతను తప్పేది తెలిసినప్పుడు గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకొని అతనికి హెల్ప్ చేయడం జరిగింది. సో ఇది సినిమా చూసినప్పుడు అంటే బయట టాపిక్ అనేది బయటకు వచ్చినప్పుడు ఏర్పడింది. అదే సార్ నేను అదే ఇప్పుడు ఆ మూవీ వచ్చిన తర్వాత తెలిసింది కానీ దానికి ముందు ఎందుకు తెలియలేదు మనకి? ముందుకు ఎందుకు తెలియలేదంటే ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ అంతా ఒక ఎంటర్టైన్మెంట్ చూపించడానికే, లైక్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఏదైనా కూడా ఎంటర్టైన్మెంట్ చూపించడానికి ఎక్కువ ఫోకస్ చేస్తుంది, కానీ ఇలాంటి ఇలా జరిగింది వీటి మీద ఫోకస్ చేస్తుంది అనేసి అనిపించలేదు. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు అక్కడ ఫోకస్ చేసేది ఏరియా అంటే యాక్చువల్లీ అక్కడ ఎంటర్టైన్మెంట్ దాని ప్లాట్ఫామ్ అనలేం, కానీ యాక్చువల్లీ మనదే అనొచ్చు. ఎందుకంటే మన హ్యూమన్ నేచర్ అనేది అటు వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఇప్పుడు స్నాప్స్ రీల్స్ యూట్యూబ్లో చిన్న వీడియోస్ కంటెంట్స్ ఇవే చూస్తున్నాం తప్పించి ఒక బెస్ట్ కంటెంట్ ఏ చూస్తున్నాం మనం? అంతే దానికి కాబట్టి కావాల్సినట్టు అలవాటు పడిపోయారు. అప్లోడ్స్ కూడా దానికి రిలేటెడ్ అవుతున్నాయి, మన కంటెంట్ కూడా అలానే వెళ్తుంది, మనం కూడా అలానే వెళ్తున్నాం. సో అది పెద్ద మనకు జరిగే నష్టం అన్నట్టు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పెద్ద మాఫియా. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం డే నుంచి నైట్ పడుకునే వరకు ఒక 1 అవర్ అన్న ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద ఎఫర్ట్ పెడుతున్నాం, కూర్చుంటున్నాం. సో యాక్చువల్లీ ఈ 1 అవర్ ఏంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మనమే చాలా మటుకు 2-3 అవర్స్ కూడా స్పెండ్ చేస్తున్నాం దాని మీద టైము. ఇక్కడ అనేది వేరే కంట్రీస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు వాళ్ళ టెక్నాలజీ పరంగా, అది మంచి కాన్సెప్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనల్ని కావాలని మ్యాన్పులేట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం టైం అనేది ఎఫర్ట్ అంతా దీని మీదే పెడుతున్నాం. యూట్యూబ్ రీల్స్ స్నాప్స్ ఇవి కాదు కదా, ఇవి జస్ట్ ఎంటర్టైన్మెంటే. ఈ ఎఫర్ట్ దీని మీద పెట్టడం వల్ల మనం ఇచ్చే మన వర్క్ మన అవుట్లైన్ అంతే మనం చేసే వర్క్ అది కానీ అదంతా దెబ్బతింటుంది. మనం ఇచ్చే అవుట్పుట్ వర్క్ ఇవ్వలేకపోతున్నాం. దాంతో మనం ఐడియా ఇప్పుడు ఒక వర్క్ చేస్తేనే మన కొత్త ఆలోచనలు వచ్చేది, అలా ముందుకెళ్తాం కదా. ఇప్పుడు ఏ వర్క్ చేయక అలా ఢిల్లీ ఉంటే అలానే ఉండిపోతాం కదా. సో ఇట్లా లైఫ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఈ నష్టం అనేది మనకి ఇప్పుడు ఏర్పడదు, ఒక 10 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతే అన్నట్టు ఏర్పడుతుంది. అప్పుడు ఎంతసేపు బ్యాక్గ్రౌండ్ లో చూస్తే యూట్యూబ్ లో హిస్టరీ కూడా అప్పటి వరకు గూగుల్ క్రోమ్ లో హిస్టరీ కూడా డిలీట్ చేస్తాం కాబట్టి మనం డే బై డే యాక్చువల్లీ అక్కడ ఆ హిస్టరీ కూడా కనిపించదు మనకు. కాబట్టి మనం ఎంతసేపు ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ కాకుండా అసలు ఏం చేయాలి అని చూస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం. సో అనేది బేసికల్గా అంటే ఒక్కొక్క స్టేజ్ కొంతవరకు సెల్ఫ్ పరంగా ఆలోచించి కొన్ని విషయాలలో అవుట్ స్టాండింగ్ ఆలోచించాలి. ఇప్పుడు దేశ సైనికులు పనిచేస్తారు సాలరీకి అని కాదు, సాలరీ అనేది సెకండరీ థింగ్ వాళ్ళకి, కాకపోతే దేశం కోసం అనేది ఫస్ట్ థింగ్. సో అట్లా మనం ముందుకెళ్ళి స్టూడెంట్ లెవెల్ నుంచి మనకు వాళ్ళని గైడ్ చేయాలి. సో అలా ముందుకెళ్ళాలి. సార్ మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు సైంటిస్ట్గా బాగా చేస్తున్నారు అండ్ మీరు స్టార్టప్ కూడా పెట్టారు, అలానే మీరు మూవీస్ కూడా వర్క్ చేస్తున్నారు అనేసి విన్నాము.
సో మూవీస్కి సైన్స్కి ఎలా మీరు కనెక్షన్ కుదిరింది మీకు? యా వాటిని రెండింటిని ఎట్లా ప్యారలల్గా ఎలా తీసుకెళ్లారు మల్టీవేస్లో? యా ఓకే, గుడ్ క్వశ్చన్. అయితే యాక్చువల్లీ ఈ మూవీస్కి డైవర్ట్ అయ్యనేది నాకు మూవీ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్లీ క్రియేట్ కాలే. సో కాకపోతే నా 10th స్టాండర్డ్ అప్పుడే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. సో అన్నయ్య ఏం చేశాడంటే, సో అప్పుడే అతను మా ఊళ్ళోనే షార్ట్ ఫిలిం ప్లాన్ చేశాడు, షార్ట్ ఫిలిమ్స్. సో అట్లా నేను అతనితో కోఆర్డినేట్ ఒక 2 షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. సో కాకపోతే ప్రాపర్గా అతను ఫైనల్గా వాటిని రిలీజ్ చేయకపోయాడు, అది సెకండ్ రీజను. సో అట్లా నాకు ఇక నా రైటర్ ఫీల్డ్ చెప్పాను కదా, సో అట్లా నేను చిన్న చిన్న కథలు అవి ఇవి నా టైం ఉన్నప్పుడు సో ప్రిపేర్ చేసుకొని, సో హైదరాబాద్ వచ్చిన కొత్తలో స్టార్టప్ పెట్టినప్పుడు సో మా రూమ్మేట్స్ నా సర్కిల్ అంతా కూడా మూవీ ఫీల్డ్లోనే టచ్ అయ్యారు. సో దాంతో నాకు ఇప్పుడు లాస్ట్ టైం మనకు 2022లో వచ్చిన విశ్వక్ మూవీ ఉంది కదా, వేణు గారు డైరెక్ట్ చేసింది. యా, ఆ అన్న పరిచయం అవడం, దాని ద్వారా అతనితో ఆ విశ్వక్ మూవీకి నేను అసిస్టెంట్ రైటర్ టీంలో నేను ఒక పార్ట్ అన్నట్టు. అది అప్పుడు నేను ఏం చెప్పలేదు బయట ప్రపంచానికి, ఎందుకంటే మనం అప్పుడు వర్క్ చేస్తున్న ఫీల్డ్ వేరే కదా, సైంటిస్ట్ ఫీల్డ్ కదా. సో రైటర్ ఫీల్డ్ హెల్ప్ చేశాను. సో అట్లా కథల మీద కొంచెం పట్టు ఏర్పడింది. దాని తర్వాత ఇంకో అన్నయ్యతోని కలిపి సో డైరెక్టర్, అతను ఆ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. సో అన్ఎక్స్పెక్టెడ్ అనే వర్కింగ్ టైటిల్ తోని ఒక మూవీ ప్లాన్ చేశాము. అది 80% షూట్ అయిపోయింది. సో అది తీసుకెళ్తూ నేను ఒక అవుట్ స్టాండింగ్ ఫస్ట్ మూవీ పేరేంటి సార్? అది ఫస్ట్ మూవీ వర్క్ చేసింది విశ్వకు, రిలీజ్ అయిపోయింది. అది ఓటీటీలో కూడా అవైలబుల్ ఉంది. సో అందులో ఒక స్టార్ట్అప్ ఫౌండర్కి ఎలాంటివి ఉంటాయి. సో యాక్చువల్లీ అది లైక్ సైమెంటివ్స్ గా నా బయోపిక్ కొంత పార్ట్ అన్నట్టు. సో అందులో ఒక స్టార్ట్అప్ ఫౌండర్ అనేది ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటాడు, సో ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్వెస్టర్స్ కాంటాక్ట్ అయినప్పుడు ఎలా జరుగుతుంది యాక్చువల్లీ. సో అక్కడ ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి, మనకు అన్ని చూసుకోవచ్చు అందులో ఫుల్ ప్లేజ్. కాకపోతే అందులో ఆ స్టోరీ అనేది డైవర్షన్ తీసుకొని వేరే వైపు వెళ్తుంది లాస్ట్ క్లైమాక్స్ లో. సో అది దాని తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్ మూవీకి చేశాను. ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది, రిమైనింగ్ షెడ్యూల్ నడుస్తుంది ప్రజెంట్. సో అది కాకుండా నేను ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఒక ఫీచర్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. దాని స్క్రిప్ట్ కూడా బౌండ్ అయింది. సో ఈవెన్ దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో అది రిలీజ్ అవబోతుందా? అది 20% షూట్ ఉంది. అది అన్ఎక్స్పెక్టెడ్ మూవీ. యాక్చువల్లీ నేను అనుకున్న ఇక నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. సో అది ఫీచర్ ఫిలిం, అది స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. సో దాన్ని తీసుకెళ్లాలని ఐడియా ఉంది. అది ఇంకో 2 years లోపల దాన్ని బయటకు తీసుకురావాలి. సో ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నాను. అది కొంచెం యూనిక్ సబ్జెక్ట్ అన్నట్టు. సో ఈ సబ్జెక్ట్ అంటే నేచర్కి రిలేటెడ్. సో ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నా కూడా సో అసలు మనం ఎలా నేచర్ కనెక్ట్ అయ్యాము, సో దాని డ్రామా అండ్ లవ్లో ఆ కేటగిరీ తీసుకెళ్ళి దాన్ని డెవలప్ చేశాను స్టోరీని. సో ప్రజెంట్ అది నడుస్తుంది వర్క్. ఓకే. అండ్ ఆల్సో ఒక 2 years నుంచి ఒక యాప్ మీద మీరు మీ వర్క్స్ అంతా, మీ ఇంట్రెస్ట్ అంతా యాప్ మీద పెట్టారన్నట్టు విన్నాము. అండ్ దాన్ని డెవలప్ చేస్తున్నారని. అది యాప్ అసలు ఏంటి యాప్, అండ్ అది ఎలా వర్క్ అవబోతుంది? ఒక సైంటిస్ట్ యాప్ క్రియేట్ చేయడం ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదంతా టెక్నాలజీ సైడ్ వచ్చింది, సైన్స్ థియరటికల్గా సైన్స్ సైడ్ వచ్చింది. బట్ ఒక యాప్ క్రియేషన్ దీని సైడ్ ఎలా వచ్చింది? మళ్ళీ మీ డైవర్షన్ ఇటు సైడ్ ఎలా వచ్చింది, సినిమాస్ మూవీస్ సైడ్ కాకుండా? అయితే సినిమా అనేది స్క్రిప్ట్ అనేది వర్క్ చేస్తూనే నేను యాక్చువల్లీ యాప్ సైడ్ ఎందుకు వెళ్ళాలి వచ్చిందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నేను రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఈవెన్ ఒక పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనకి మన ప్యాషన్ బట్టి మనకు క్రియేట్ చేసుకుంటాం మనం ఎవరిని కనెక్ట్ కావాలి అని చెప్పేసి. సో కొంతమందికి ప్రొఫెషనల్, ఇప్పుడు ఆ సైంటిస్ట్ నేను సైంటిస్ట్ బయటకు వచ్చినట్టు వేరే వాళ్ళు రాలేరు. ఇప్పుడు కొంతమంది నాలెడ్జ్ ఉన్నో కూడా కొంతమంది హోల్లో పెట్టుకొని తమ దగ్గర ఉంచుకుంటారు. సో అట్లా అంటే కావాల్సిన పర్సన్స్ కి చెప్తారు అన్నట్టు, వాళ్ళ కాంటాక్ట్ అయిన పర్సన్. అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా 2 times మొత్తం ఇండియా అంతా తిరిగారు, డౌట్ వచ్చినా కూడా. సో అట్లా అయితే కాబట్టి అసలు నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన మ్యాటర్కు ఏదైనా డౌట్ వస్తే సో దాన్ని తెలుసుకోవడానికి నియరెస్ట్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నియరెస్ట్ పీపుల్స్ అంటే యాజ్ ఎ సైంటిస్ట్గా నేను ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు దగ్గర సైంటిస్టులు ఎవరున్నారు అసలు?
వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారు, ఎలా హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఎంతసేపు మనం సోషల్ మీడియా వాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ అనేది యాక్చువల్ ప్లాట్ఫామ్ అనేది దేనికి అయిపోయింది, మొత్తం యాక్టర్స్ రిలేటెడ్ అయిపోయింది అది. చిన్న చిన్న రీల్ చేస్తూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యి, సో దాని ద్వారా వాళ్ళు మొత్తం వాళ్ళ రిలేటెడ్ అయిపోతుంది తప్పించి వేరే బేసిక్ ఇంకో కేటగిరీ లేదు. ఇక యూట్యూబ్ అంటే ఓన్లీ యూట్యూబర్స్, ట్రావెల్ వీడియోస్కి అన్నట్టు అయిపోయింది. కొంతవరకు కంటెంట్ ఉంది, కాకపోతే కనెక్షన్స్ ఏం దొరకవు అందులో మనకి, వీడియో పరంగా హెల్ప్ అవుతుంది కానీ. సో ఇంకా లింక్డ్ఇన్ అంటే ఓన్లీ కార్పొరేట్ కల్చరే. అవును. సో అంటే మీ యాప్ కూడా సేమ్ లైక్ లింక్డ్ఇన్ లాగా ఉంటుంది, బట్ ఇంకొంచెం హయ్యర్ కనెక్షన్స్ కోసము అయితే యాక్చువల్లీ మనం ప్రాపర్గా లింక్డ్ఇన్ అనుకోవచ్చు. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అలా లింక్డ్ఇన్ అనేది కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు స్నాప్చాట్ అనేది ఇక గర్ల్స్ బాయ్స్కి అన్నట్టే ఓన్లీ ప్రాపర్గా. సో అలాంటి కాకుండా ప్రతి వ్యక్తికి అంటే సమాజంలో ఉండేది, సో ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఒక డాక్టర్ కానీ, సైంటిస్ట్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక కామన్ మ్యాన్ కంటే ఎవ్రీథింగ్. సో ప్రొఫెషనల్ అండ్ ప్లస్ ప్యాషన్ బేసిక్గా. సో అసలుకి ఎలాంటి అవుట్లైన్, అసలు ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న విజన్ అనేది 2025లో ఉన్నాం. ఇప్పుడు మనం ఎండ్లో 2024 ఎండ్లో ఉన్నాం, 2025 స్టార్టింగ్లో ఉన్నాం. యాక్చువల్లీ ఇక అంటే ఈ కైండ్ ఆఫ్ నేచర్ వరల్డ్ అని కాకుండా ఒక టెక్నాలజిస్ట్ టెక్నీషియన్ అనేది, ఒక టెక్నాలజీ పర్సన్ అనేది ఈవెన్ ఫ్యూచర్ని ఆలోచించాలి ఎప్పుడైనా మనం. ఈవెన్ ఒక 2050లో అసలు వరల్డ్ ఎలా ఉంటుంది, సో అసలు అప్పుడే ఎలాంటి ఫీచర్లు ఉండాలి. ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఇంత మాట్లాడుకోవడం, ఇంత ఫిజికల్గా అట్రాక్ట్ అవ్వడం, ప్లస్ ఇలాంటి ఫీచర్స్ ఇలాంటివి అనేది ఉండవు. మొత్తం ఇప్పుడు యాక్చువల్లీ మనం డిజిటల్ ఇండియా అని అంటున్నాం, కానీ డిజిటల్ ఇండియా అనేది ఒక మనీ వరకే అయింది. సో ఫుల్ ప్లేజ్ ప్రాపర్గా అవ్వలేదు. సో అసలు డిజిటల్ ఇండియాలో, డిజిటల్ వరల్డ్లో ఎలా ఉండాలి, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, ఎలా అందరూ కనెక్షన్స్ ఉంటాయి అనే బేసిక్గా ఆ ప్లాట్ఫామ్ మీద ఈ యాప్ ఫ్యూచరిస్టిక్ యాప్ కూడా అనుకోవచ్చు. 2050 టైం లైన్ ని బేస్ చేసుకొని చేశారు. అంటే అలాంటి అవసరాలకు మనల్ని తీసుకెళ్ళాలన్నట్టు. లైక్ అంటే అప్పుడు రిలీజ్ చేసేదానికి ఇప్పుడు ఎందుకు అనేది కూడా రావచ్చు. బట్ ఆ ఫ్యూచరిస్టిక్ హోప్ అంటే ఆ విజన్ ని పెట్టుకొని దీన్ని బిల్డ్ చేస్తున్నాము. సో ఈ మంత్ ఎండ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ దీన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే దీని మీద ఇప్పుడు ప్రజెంట్ అది టెస్టింగ్ నడుస్తుంది. ప్రాపర్ గా కొన్ని ఇంకో అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సో అదైన తర్వాత ఫుల్ ప్లేజ్ దాన్ని లాంచ్ చేసి సో అందరికీ తీసుకొద్దామని ఐడియా ఉంది. సో అది ప్రాపర్గా అనేది ఏంటంటే పేరు రివీల్ చేయగలరా? పేరు అంటే ఇప్పుడు వర్కింగ్ టైటిల్ అయితే దానికి హబ్ అని అనుకుంటున్నాం. హబ్ హబ్ అని అంటే లైక్ మనం అన్ని కనెక్ట్ చేసేది. సో ఈవెన్ మా ప్లాట్ఫామ్ గొప్పదని చెప్పలేను నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మనం డైలీగా బేసిక్ చేసుకుంటే ఇప్పుడు స్నాప్లో ఒకటి మాత్రం చెప్పగలను నేను డైరెక్ట్గా, ఎందుకంటే నేను యాజ్ ఏ అన్ని యాప్లకు అన్ని యాప్స్ యూజ్ చేస్తున్నా రెగ్యులర్గా. అంటే ఇన్స్టా ఉంది, స్నాప్ ఉంది, యూట్యూబ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది, అన్నీ ఉన్నాయి నాకు. కాకపోతే ఏంటంటే వీటితో మనకు యూజ్ అయ్యేది తక్కువ, మనం టైం పెట్టేది ఎక్కువ, అన్యూజ్ థింగ్సే ఎక్కువ వస్తాయి మనకు. ఇప్పుడు నేను నాకు సైంటిస్ట్లో నాకు నా ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు మిగతా యాక్టివిటీస్ గురించి అవసరం లేదు. కానీ ఇప్పుడు మన కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తారు కదా, మొత్తం అడల్ట్ కంటెంట్, పనికిరాని చెత్త విషయాలు. అంటే ఓన్లీ ప్యాషన్ వాళ్ళది, ప్యాషన్ తప్పబట్టలేము. కాకపోతే ఏంటంటే మనం యాజ్ ఏ ఒక హ్యూమన్ బీయింగ్గా చెప్పాలంటే ఏంటంటే అక్కడ మన డైవర్షన్ అయ్యే ఛాయిస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అప్పుడు చిన్నపిల్లలు కానీ అవి కానీ ఎక్కువ కంటెంట్ ఉన్నప్పుడు తర్వాత మిస్గైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో అది బేసిక్గా మనకు స్టార్టింగ్లోనే మనని కొలాబ్ చేసినట్టు కదా ఐడియాని మొత్తం. ఇప్పుడు అదే ఒక ఇప్పుడు మనిషి కంట్రోల్ ఉండడం అనేది సర్టెన్ ఏజ్ తర్వాత పాసిబుల్ అవుద్ది. కాకపోతే ఇప్పుడు స్కూల్ పిల్లలకి వాళ్ళకి అనేది కంట్రోల్ ఆ స్టేజ్లో అవ్వదు. వాళ్ళకు గైడెన్స్ ఎంతైనా చేయలేము మనం వాళ్ళని. సో వాళ్ళ మీద చాలా లాంగ్ ఎఫెక్ట్ తీసుకుంటుంది సోషల్ మీడియా అనేది. ఇది మనకు అనేది ఇప్పుడు ఏర్పడదు, ఇన్ ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ అనేది మనం చూస్తాం. ఎందుకనంటే డైవర్ట్ అనేది అలా ఉంటుంది. సో కాబట్టి అలా మిస్గైడ్ అని కాకుండా సో ఒక ప్రొఫెషనల్గా చిన్నప్పటి అంటే చిన్న స్కూల్ పిల్లల్ని అక్కడికి వెళ్ళే మనం అంటాం కదా, మొరొక్కై వంగనే రాణై వంగున అని చెప్పేసి
ఇప్పుడు ఆ మొక్కను మనం మొక్క స్టేజ్లో ఉండేటప్పుడే మనం వాళ్ళని కరెక్ట్ గైడ్ చేయడం, అంటే అలాంటి గైడ్ చేయడానికి మా యాప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఓకే. ఒక ప్రొఫెషనల్ బేసిక్గా ఒక కంటెంట్తోని, మంచి కంటెంట్తోని వాళ్ళకి యూజ్ఫుల్, అంటే లైఫ్ లాంగ్ యూజ్ఫుల్ అయ్యే కంటెంట్తోని మేము ముందుకు వస్తున్నాం అన్నట్టు. అది చాలా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు జీవితంలో ఉపయోగపడుతుంది. సో దాన్ని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్తో పాటు ఇస్తాం అన్నట్టు. ఎందుకంటే ఈవెన్ ఊకే ఒకటే ప్రొఫెషనల్కి వెళ్ళిపోతే వాళ్ళకు బోర్ కొడుతుంది. సో ఇప్పుడు యూట్యూబ్ ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నామంటే 30-40 మినిట్స్ వీడియో దగ్గరికి వెళ్ళి యూట్యూబ్లో వీడియో నుంచి సో ఈవెన్ ఇప్పుడు రీల్స్ చూడడానికి ఆ స్టేజ్కి వచ్చాం. ఒక 5 మినిట్స్ రీల్, ఒక 30 సెకండ్స్ రీల్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది మనకు. అవును. సో కాబట్టి అంటే నేర్చుకోవాలని ఉండాలి హోపు. కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టు అసలు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉండాలి, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, అంటే మన విషయంలో జరిగిన తప్ప అనేది నెక్స్ట్ వాళ్ళకి జరగకూడదనే ఉద్దేశంతో నేను ఈ యాప్ డెవలప్ చేయడం జరిగింది. అందుకు అసలు యాక్చువల్లీ సో బేసిక్గా అంటే సో ఎందుకంటే ఇందులో అన్నెసెసరీ కంటెంట్, అడల్ట్ కంటెంట్, అంటే అన్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇది కాదు కదా మనం బెస్ట్ ఫ్యూచర్ కావాల్సింది. ఫస్ట్ మనం ఉండాలి అంటే మనకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడు అంత అన్నెసెసరీ కంటెంట్ నేర్చుకొని రేపు పొద్దుగల మన కిడ్స్కే అది ప్రొవైడ్ చేసినట్టయితే ఎలా ఉంటుంది? సో నెక్స్ట్ మనం లైఫ్ ఎలా సర్వైవ్ చేయొచ్చు? అది ఇబ్బంది కదా. మనం వాళ్ళకి మంచి విలువలు నేర్పుతానే కదా. మనం ఇప్పుడు అబ్దుల్ కలాం అన్నట్టు అబ్దుల్ కలాం గారు హృదయంలో ధర్మం ఉంటే వ్యక్తిత్వంలో అందం ఉంటుంది, వ్యక్తిత్వంలో అందం ఉంటే కుటుంబంలో సౌభ్రాతృత్వం ఉంటుంది, కుటుంబంలో సౌభ్రాతృత్వం ఉంటే దేశంలో క్రమశిక్షణ ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది. సో అంత పెద్ద వర్డ్స్ అది పార్లమెంట్లో, యూరోపియన్ పార్లమెంట్లో చెప్పారు అది. సో అలాంటి అంటే బేసికల్గా మన హృదయం నుంచి, మన వ్యక్తిత్వం నుంచి స్టార్ట్ కావాలి. అలాంటివి కావాలంటే మనం ఇచ్చే అవుట్పుట్ కూడా ఆ లెవెల్లో ఉండాలి. అంతే తప్పించి వాడికి అవుట్పుట్ ఒకటి ఇచ్చి ఇన్పుట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా? సో కరెక్ట్ అవుట్పుట్ అనేది మన యాప్ అన్నట్టు. సో కరెక్ట్ గైడ్ చేస్తుంది. ఇది చాలా యూజ్ఫుల్ ఉంటుంది అందరికీ. సో కొంచెం ఇబ్బంది అని కాకుండా, అంటే అలవాటు చేసుకోవడం ఇబ్బందే, కాకపోతే దాని ఫ్యూచర్ అనేది అది మనల్ని బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక బుక్ మీద ఎలా ఎఫర్ట్ పెడితే నాలెడ్జ్ అనేది మనకి ఎలా నెక్స్ట్ ఫ్యూచర్లో ఉపయోగపడుద్దో, సో ఇంపాక్ట్ అవుద్దో, సో అది యాప్ కూడా అలాగే. సో దాన్ని అంటే నేను ఇదన్నీ చూసిన, ఇప్పుడు నాకున్న కాంటాక్ట్స్, నేను చూసిన పరిస్థితులతోనే సో ఇంకా బెటర్ది ఇవ్వాలి ఇలా, అంటే మనకు జరిగిన నష్టం ఇంకో వాళ్ళకి జరగద్దు అని చెప్పేసి బెస్ట్ నెక్స్ట్ ఫ్యూచర్కు జనరేషన్కి మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి దాన్ని బిల్డ్ చేస్తున్నా. సో అందుకోసం నేను ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. అండ్ ఆల్సో సార్ మీరు ఒక కంపెనీకి ఫౌండర్ కూడా కదా? ఎస్. ఆ కంపెనీ పేరు సార్? సౌశ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. సో ఇది 2017లో, 2017 అప్పుడే స్టార్ట్ చేసాము. సో ఇంకో నేను మీరు 2017లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు. అవునండి, రైట్. ఒకటి సెకండ్ ప్రాజెక్ట్, అదే సెకండ్ పేటెంట్ వేశారు, అప్పుడు వచ్చింది స్టార్ట్అప్. సో ఇంకా మీరు ఇది ఫౌండర్, ప్లస్ మూవీస్ కూడా, మూవీ కూడా స్టార్ట్ చేశాను. యాప్ అనేది లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 2 years. ఎందుకంటే ఈ గ్యాప్ లో ఇప్పుడు యాప్ అనేది చాలా కల్చర్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు ఇంత స్పీడ్ తగ్గట్టు వీళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ స్పీడ్ పెంచాలి అనేది ఉండాలి. సో ఇప్పుడు తోక తగిన గాలిపటం లెక్క ఉంటే బెటర్ కాదు కదా. ఇప్పుడు ఫ్రీడమ్ అనేది మనకి ఇంపార్టెంటే, కాకపోతే దానికి థ్రెడ్, సో ఇప్పుడు గాలిపటానికి ఫ్రీడమ్ ఇంపార్టెంట్, సో అలాగే థ్రెడ్ కూడా ఇంపార్టెంట్. సో ఆ థ్రెడ్ అనేది మన యాప్ అన్నట్టు, అంటే కంట్రోలింగ్ అనేది అక్కడే ఉంటది. సో అంటే పడిపోతాం, ఇష్టం వచ్చినట్టు ఎగిరితే కాదు కదా లైఫ్ అనేది. సో ఎక్కడ ఎగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలి మనకి. సో అది బేసికల్ గా కొంచెం స్ట్రగుల్ అయినా నేర్చుకోవాలి మనం, అంతే తప్పించి ఎంతసేపు ఎగురుతా అంటే కాదు కదా. ఇప్పుడు మనం లాస్ట్ లో మాట్లాడుకున్నట్టు స్టార్ట్అప్ ఫౌండర్స్ కూడా కొంచెం ఇమీడియట్ గా సక్సెస్ కావాలని చూస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా అలానే చూస్తున్నారు. పేరెంట్స్ కాదు, ఈవెన్ చాలా మటుకు అంతా అయిపోయింది. ఇప్పుడు లైక్ యూనివర్సిటీస్ కానీ, ఇక అనకూడదు కానీ, కొన్ని పేరు చెప్పకూడదు కానీ, ఇప్పుడు 100% కొన్ని లక్షల మంది అది కాలేజ్ నుంచి బయటకు వస్తే ఒక 20% మంది కూడా మనకి యూస్ఫుల్ అవ్వట్లేదు స్కిల్స్ వాళ్ళే. మరి మిగతా 80% స్కిల్స్ అన్ని ఎడిపోతున్నాయి, మనకు పనికి రాకుండా పోతున్నాయి. అంటే వాళ్ళు పాస్ అయితే చాలా అన్నట్టు చదువుకుంటారు. అట్లని కాదు, అదే యాక్చువల్లీ ఏంటంటే ఈ 80% మందిని తీసుకోవడం లేదు కంపెనీలు, ఓన్లీ 20% మందిని తీసుకుంటున్నాయి. అంటే మిగతా 80% మంది కంపెనీల దృష్టిలో పనికి రాకుండా పోతారు. అసలు 80% మంది అంటే ఒక వ్యక్తి అనేది ఒక అద్భుతం. అవును,
ప్రతి వ్యక్తి ఇప్పుడు మీరు అద్భుతమే, నేను అద్భుతమే, అందరూ అద్భుతమే. ప్రతి ఒక్కరి దగ్గర ఒక కంటెంట్ ఉంటుంది, ఒకటి అది ఉంటుంది. కాకపోతే మన ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కరు చేయాల్సింది ఇంకోరు చేయలేరు. అది చేప నీళ్ళలో ఈదుతుంది కానీ చెట్లు ఎక్కలేదు కదా. అంటే కొన్ని చేపలు చెట్లు కూడా ఎక్కగలవు, అది వేరే, అది మ్యాటర్. జనరల్గా అది చాలా మటుకు తెలియదు. కాకపోతే అంటే అన్నిటికీ అందరూ ఎలిజిబుల్ కాదు. సో ఎంతసేపు ఈ పేరెంట్స్ ఇది అన్ని కూడా ఇలాగే గైడ్ చేస్తున్నాయి, అదే రేస్ లో ట్రై చేయి అని చెప్పేసి. మీకున్న ప్యాషన్ లో మీకున్న క్రియేటివిటీని ఉపయోగించుకొని మీకున్న దాంట్లో మీరు కొంచెం కష్టపడండి. ఐ థింక్ అది బెటర్ కదా. అంటే పేరెంట్స్ కన్విన్స్ చేసి, ఇప్పుడు ఏదైనా ఫస్ట్లో స్టార్టింగ్ స్ట్రగులే ఉంటుంది. సో మొదట్లో ఒప్పుకోకపోవచ్చు, కానీ ఫర్దర్గా మీరు దానికోసం మీరు కష్టపడతా అంటే ఎందుకు ఒప్పుకోరాలు? సార్ అలా ముందుకు వెళ్ళాలి, స్టార్ట్ చేయాలి. ఆ విజన్ అనేది అలా బిల్డ్ చేసుకుని ముందుకెళ్తే మనం అచీవ్మెంట్ ఏదైనా సాధించగలం. అవును, ఒక పెద్ద వ్యక్తి కూడా ఇదే చెప్తాడు సార్, ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్, యూ డోంట్ క్రై ఫర్ వాట్ యూ నీడ్ అంటారు. యా, కాబట్టి సో మార్కులు వచ్చినంత మాత్రాన గొప్పోళ్ళు, మార్కులు రానంత మాత్రాన గొప్పోళ్ళు కాదని మనం ఎప్పుడు అనుకోలేము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది అందరూ యాపిల్లో జాబ్ కావాలి, అమెజాన్లో జాబ్ కావాలని కూర్చుంటారు. సో అది ఎవరు మాత్రం కంపెనీ పెట్టాలని అనుకోరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు అమెజాన్, యాపిల్ కంపెనీ పెట్టింది ఒక డ్రాప్ అవుట్, ఫేస్బుక్ కంపెనీ పెట్టింది డ్రాప్ అవుట్. అంటే డ్రాప్ అవుట్ అంటే ఆ విజన్ గొప్పది వాళ్ళది. అంటే విజన్కు క్వాలిఫికేషన్, ఇది ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. సో మన కళ అనేది పెద్దదైనప్పుడు మనకి ఇది వదిలేయని అంటలే నేను, ఎడ్యుకేషన్ చదువుకోవాలి. కాకపోతే ఏంటంటే ఆ విజన్ అలా ఉండాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ప్యాషన్ వెళ్ళి అంత దూరం వెళ్ళి అంత నేర్చుకోగలగాలి మనం. సో ఎంతసేపు మన యాపిల్లో జాబ్ వస్తుంది, అమెజాన్లో జాబ్ వస్తుంది, ఫేస్బుక్లో జాబ్ వస్తుంది చాలని అనుకుంటున్నాం. అంటే మన కళని కూడా మనం అక్కడ దాకే స్టాప్ చేసి పెట్టుకున్నాం. లిమిటేషన్ పెట్టుకో, కళకు లిమిటేషన్ ఎవడు పెట్టుకోమన్నాడు అసలు మిమ్మల్ని? నేను అనేది అది. యాక్చువల్ చెప్పాలంటే డ్రీమ్కు లిమిటేషన్ ఎవడు పెట్టుకోమన్నాడు? డ్రీమ్స్కు లిమిటేషన్ పెట్టుకోకండి. సో మీకు ప్రాపర్గా మీ యాక్టివిటీస్కి లిమిటేషన్ పెట్టుకోండి, డ్రీమ్స్ కాదు. సో నా నుంచి ఇంత ఎఫెక్ట్ అవుతుందని మీరు అనుకోవద్దు, మీ నుంచి ఎంత ఎఫెక్ట్ అని అవుద్ది. ఇప్పుడు ప్రతి వ్యక్తి మానవుడే మహనీయుడు అని అంటారు కదా శ్రీశ్రీ గారు. సో ఏదైనా చేయగలం మనం. ప్రతి ఇది ఆకాశ గంగను కూడా మనం భూమికి దించినాం కాబట్టి పాసిబుల్. కాబట్టి అయ్యా అక్కడ వరకు నువ్వు ట్రై చేసే అంత ఓపిక ఉండాలి మెయిన్. సో అలా ఓపికతో మీరు ప్రయత్నిస్తే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక కాలేజ్ డ్రాప్అవుట్ ఆ డ్రాప్అవుట్ ఫేస్బుక్ కంపెనీని యాపిల్ కంపెనీగా పెట్టలేంది, నువ్వు అంతకంటే ఎక్కువనే చదువుకున్నావు కదా. మరి ఎంతసేపు అందులో జాబ్ వస్తే చాలు ఈజీగా లైఫ్ ఏం చేస్తా అంటే మరి పుట్టింది అందుకేనా? ఇంకేదైనా అద్దా నీకు అవుట్లైన్ చెప్పుకోవడానికి? చరిత్రలో ఇన్ని పుటలు ఉన్నాయి, మనిషికో పేజీ ఉంది పెద్ద పెద్ద వాళ్ళకి, మనకు ఒక పేజీ వద్దా? చిన్న వాక్యం కూడా వద్దా మనకి? వీడు పుట్టాడు పోయాడు అని అంటే ఇప్పుడు యాపిల్లో పనిచేసే వాడి గురించి ఎవడు చెప్పుకోడు, ఫౌండర్ గురించి చెప్పుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు ఈవెన్ స్టీవ్ జాబ్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? యాపిల్ గురించి. అతను ఒక లోగో, ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. సో యూ కెన్ క్రియేట్ బ్రాండ్. అట్లా నీకు నువ్వు బ్రాండ్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. అంతే తప్పించి నాతోనే ఏం కాదు, నేను ఇంతే చేస్తా, నా లిమిటేషన్ ఇంతే, నేను సేఫ్ సైడ్లో ఉంటా అంటే సేఫ్ సైడ్లో ఇప్పుడు ఉంటావు పర్లేదు. కాకపోతే ఏంటంటే నీ పేరు అనేది ఎక్కడ కనిపించదు, నువ్వు ఎక్కడ వినిపించవు. ఎందరో 800 కోట్ల జనాభా, ఎవరి గురించి వాళ్ళకి పట్టింపు లేదు. కాకపోతే మనం ఏదైనా అచీవ్మెంట్ ఏదైనా చేస్తేనే మనం గుర్తుండిపోతాం. సో అదనేది మనకు బై స్టూడెంట్ లెవెల్లోనే మన అచీవ్మెంట్స్, మన గోల్స్ అనేవి అక్కడికి వెళ్ళి కావాలి. ఒక్క రోజులో ఒక్క రాత్రిలో అద్భుతాలు జరిగాయి, కొన్ని ఏళ్ళ కష్టం తర్వాత ఒక అద్భుతం క్రియేట్ అవుతాయి. సో అంతవరకు మనం ఫుల్ ప్లేజ్ ప్లాన్ ఇస్తూ ముందుకెళ్ళాలి, కన్సిస్టెన్సీ ప్లే చేయాలి. ఎస్. అండ్ రీసెంట్గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే కాంట్రాక్ట్ కూడా వచ్చిందన్నారు సార్, అది మీకు వచ్చిందా? అది సో దాంతో నేను వేరే నా స్టార్టప్ రన్ చేస్తూ కూడా ఇంకో వేరే స్టార్టప్తో కోఆర్డినేట్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము. అది నేషనల్ అని కాదు, ఈ ఇంటర్నేషనల్ లెవెల్. సో దాని మీద ప్రాపర్గా వర్క్ నడుస్తుంది. అది ఈ మంత్ లాస్ట్లోనైనా నెక్స్ట్ మంత్ ఎండింగ్లోనైనా మేము స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా వెంచర్ మీకు అంటే కంపెనీ మీకు మంచి
ఇది ఇస్తుంది అనమాట, హెల్ప్ అవుద్ది. సో అది ఇంటర్నేషనల్ లెవెల్లో సెకండరీకి హెల్ప్ అవుద్ది. సో మీకు ఈ కంపెనీ సెకండరీగా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు వీటి మీద ఫోకస్ చేయగలుగుతున్నా. ఇంకోటి బ్యాక్ బోన్ గా నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి అందుకోసమే. సో అంటే మా సారు మెంటర్ చేస్తున్నారు, టీఆబ్లో మెంటర్ సారు సపోర్ట్ తోని ఆ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక ప్రజెంట్ అయితే నేను ఈ యాప్ డెవలప్ దాన్ని లాంచ్ చేద్దామనే వర్క్లో ఉన్నాను. సో అదైన తర్వాత మూవీ అనేది కూడా అనుకుంటున్నాను, ఒక ఫీచర్ ఫిలిం, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ వర్క్ కూడా జరుగుతుంది. మన ఈ ఐడియా సార్ సెకండ్ పేటెంట్. సో సెకండ్ పేటెంట్ అనేది కొంచెం పెద్ద ప్రాజెక్ట్, మీకు చెప్పాను మీకు చెప్పినట్టు అద్భుతాలు అనేది ఒకరోజు జరగవు కదా. సో అయితే ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఇంకా నాకు కూడా చెప్పలేను, నేను కూడా చెప్పలేను. పేటెంట్ అయితే ఉంది, పేటెంట్ అయితే గ్రాంట్ అయింది, 20 years ఉంది. సో ఈవెన్ చూద్దాం అది. యాక్చువల్లీ అయితే ఇండియాలో ఎవరైనా సపోర్టర్స్ ఉంటే దాన్ని ఇక్కడే స్టార్ట్ చేద్దామనే ఐడియా ఉంది నాకు. సో మీరు ఇక్కడ స్టార్ట్ చేసినా కూడా మరి మీకు ఇది ఎక్విప్మెంట్ ల్యాబ్ అదంతా లేవు కదా, మరి చేసుకోవాలి ప్రతిదీ. ఇప్పుడు ప్రతిదీ ఏదైనా మనం చేసుకోవాల్సిందే, ఎందుకంటే ప్రతి చేసుకుందాం. ఇప్పుడు ఏది అనేది ఎక్కడ లేదు కదా, మనం ఎక్కడో అడవులలో ఉండేటోళ్ళం మనం హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆదిమంలోకి స్టార్ట్ అయినప్పుడు అన్నీ లేవు కదా, నిప్పు వచ్చింది, చక్రం వచ్చింది, ఇది వచ్చింది, వాట్సాప్ వచ్చింది, ఇన్స్టా వచ్చింది, స్నాప్ వచ్చింది, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చాయి కదా. ఇన్నున్నాయి, దాన్ని నువ్వు సాధించాలి, అది కూడా ఏదైనా ఇంపాసిబుల్. సో అన్ని మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వడం అనేది మానుకోవాలి. అంటే వేరే కంట్రీ బార్డర్స్ కూడా మనం కొన్ని విషయాల్లో వదులుకోవాలి. ఈవెన్ ఒక హ్యూమన్ బీయింగ్ లెక్క ఆలోచించాలి. అంటే ఇప్పుడు అంటే మేడ్ ఇన్ ఇండియా కూడా ఆలోచించాలి. సో మేడ్ ఇన్ వరల్డ్ అంటే ప్రపంచ పౌరులు, విశ్వ సౌభ్రాతృత్వం అంటారు కదా తెలుగులో, పెద్ద వర్డ్స్ కొంచెం అర్థం చేసుకోవడానికి. ఏ దేశమైనా కూడా ఏదైనా కూడా మనందరం హ్యూమన్ బీయింగ్స్ కొంతవరకు అంటే ఆ లెవెల్లో కూడా ఆలోచించి మనం ప్రపంచ పౌరులుగా ఆలోచించాలి. సో ఇప్పుడు ఎక్కడో ఎవరో సైంటిస్ట్ స్టార్ట్ చేసింది మనం ఇక్కడ వాడుతున్నాం. సో టెస్లా అది బల్బ్, అది థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు, స్టీవ్ జాబ్స్ ఫోన్. సో అంటే విశ్వం అంటే ప్రపంచం గురించి ఆలోచించాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. సో లిమిటేషన్స్ బియాండ్ ద లిమిటేషన్స్, సో బియాండ్ ద రూల్స్. అంటే ప్రతి రూల్స్ బ్రేక్ చేయమని కాదు నేను అనేది, యాక్చువల్లీ రూల్స్ బ్రేక్ చేస్తేనే కొత్తవి క్రియేట్ అవుతాయి. సో రూల్ ఇస్ టెంపరవరీ. సో కాబట్టి బార్డర్స్ కూడా టెంపరవరీ. సో కొన్ని అంటే ఎక్కడ ఏది ఆలోచించాలనేది ఒక ఫుల్ పేజ్ స్టెప్ బై నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో అట్లా ఇప్పుడు ప్రపంచ లెవెల్లోనే అందుకోసం ఈ కోఆర్డినేట్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అది. సో అది చాలా హెల్ప్ అవుతుంది మాకు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాటిస్టిక్స్ నేర్చుకోవడానికి నాకు చాలా హెల్ప్ ఉంది అది. సో అందుకోసం వాళ్ళతో కోఆర్డినేట్ అయింది. దాని తర్వాత ఇది అందరితో ప్రపంచంలో వెళ్ళిన అంటే ఎస్టాబ్లిష్ చేసేది ఇండియాలో అనుకుంటున్నాను. సో ప్రాపర్గా ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే వాళ్ళు కూడా కోఆర్డినేట్ అయితే దీన్ని ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీ నెక్స్ట్ వచ్చే విజన్ అంతా ఇదేనా? ఇప్పుడు నెక్స్ట్ యాప్ డెవలప్మెంట్, దాని తర్వాత మూవీ, దాని తర్వాత ఇది ఈ పెద్ద ప్రాజెక్ట్, ఇక సైమల్టేనియస్ గా ఇప్పుడు మీ కంపెనీ కూడా రన్ అవుతుంది. గవర్నమెంట్ ఇదొకటి ప్రాజెక్ట్ ఒకటి. ఇక ఈ ప్రాజెక్టులు అయితే ముందుకు 3 తీసుకెళ్తున్నాను. ఈ వీటి వల్ల ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి సార్ యంగర్ జనరేషన్స్ కి? అట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా క్రియేట్ అవుతాయి. ఇక కొత్త రకం టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రతి టెక్నాలజీకి కొన్ని తక్కువ, దాని ద్వారా కొన్ని బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, గుడ్ థింగ్స్ ఉంటాయి. సో ఈవెన్ లాస్ట్లో మనం టెలిఫోన్ వాడాం. సో ఆ టెలిఫోన్ అనేది దాని ద్వారా అప్డేటెడ్ సెల్ ఫోన్ వచ్చింది. సో ఇప్పుడు మా దాంట్లో కూడా కొన్ని మైనస్ జరగచ్చు, కొంతమంది ఎంప్లాయ్మెంట్ పోవచ్చు. కాకపోతే మోర్ దెన్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావచ్చు. అంటే ఫస్ట్ స్టేజ్ లో మేము ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయలేము, క్రియేట్ చేయలేము. సో అది పెద్ద లెవెల్ ఎఫెక్ట్ కొన్ని ఏళ్లలో జరిగేది. సో అలాని కాకుండా ఫస్ట్ లెవెల్లో ఓన్లీ మొబైల్ ఫోన్లకి టెక్నాలజీ డెవలప్ చేద్దాం అన్నట్టు ఐడియా ఉంది. సో అలా ముందుకెళ్తాం. దాని ద్వారా ఫుల్ పేజ్ లో ఇన్ ఫ్యూచర్ లో అన్ని డివైజ్లకు ఆ టెక్నాలజీ అడాప్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ యువర్ టైం సార్. మా స్టూడియోకి వచ్చి మీకు నేను చూసాను సార్, మీ చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది అండ్ దానిలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చారు, మీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బ్రాడ్కాస్ట్. థ్యాంక్ యూ ANR స్టూడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ మీ రాహుల్.
అయితే యాక్చువల్లీ నేను చెప్తామనేది నాది ఫస్ట్ పాడ్కాస్ట్. అయితే యాక్చువల్లీ నేను బయటకు రావడానికి ఏంటంటే నేను పెద్ద తోపు అది అని కాదు, యాక్చువల్లీ చేసిన ఎఫర్ట్ నాకంటే చేసి ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే కొంతవరకు అనేది బయటకు వస్తేనే తెలుస్తుంది. అవును సార్. సో కొంతవరకు చెప్పాలి. ఇక్కడ నాలెడ్జ్ అనేది షేరింగ్ రాకపోవడం వల్ల కూడా చాలా తెలుస్తుంది మ్యాటర్, నాలెడ్జ్ కూడా ఉంటుంది. లాక్ అవ్వకూడదు జ్ఞానం అనేది. జ్ఞానం అనేది లాక్ అయితే నెక్స్ట్ జనరేషన్కి అందదు. సో ఎంతలో కొంత నాకు తెలిసిన మ్యాటర్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక అది ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది అందరూ రిసీవ్ చేసుకున్నారు మనం చెప్పలేం. యా చెప్పే ప్రయత్నం వరకు మనమే, అంటే ప్రయత్నం ఇది భగవద్గీతలో చెప్పినట్టు మనం పని చేయాలి, ఫలితం ఆశించద్దు. అవును, ఆశించద్దు. కరెక్ట్ సార్. సో మన బెస్ట్ ఇచ్చేయాలి సార్, బెస్ట్ ఇచ్చేయాలి. సో కాబట్టి ప్రాపర్ గా మనం ఏది నేర్చుకున్నా ఏదున్నా బేసిక్ నుంచి మనం కష్టపడితే ఎనీథింగ్ ఏదైనా పాసిబులే. సో ఎవరైనా ఏమైనా చేయొచ్చు. సో నాట్ అండ్ బౌండరీస్ ఎవరిని ఏది ఆపలేదు. ఈ నాకు ఇది లేదా, కరెక్ట్ సపోర్ట్ లేదని, డబ్బు లేదని, చదువు లేదని, ఇవన్నీ నెసెసరీ అంటే చిన్న థింగ్స్ మనల్ని మనం చేయడానికి మోసం చేసుకోవడానికి ఒక రీజన్స్ అన్నట్టు. సో మనం రీజన్స్ వెతకదు, రిజల్ట్స్ వెతకాలి చేసే పనిలో. సో అవి మన రిజల్ట్స్ క్రియేట్ ఉంటే మనం క్రియేట్ ద కొత్త అచీవ్మెంట్స్ కానీ మన బెస్ట్ ఫ్యూచర్ కానీ ఇవ్వగలుగుతాం. అంతే తప్పించి ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరు, ప్రాపర్ నాది చిన్న విలేజ్. సో గవర్నమెంట్ స్కూల్ చదువు, సో దాని తర్వాత ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్. సో అది గ్లోబల్ లెవెల్ ఈవెంట్, జైటెక్స్ ఈవెంట్, అది గ్లోబల్ లెవెల్ సమిట్. సో అది గ్లోబల్ లెవెల్ అంటే సో ఇప్పుడు యాప్ అనేది కూడా గ్లోబల్ లెవెల్. సో నేనే ఆఫ్టర్ ఆల్ ఇంత చేశాను. సో నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళు ఎందుకు చేయట్లేదు? చేయాలి, అందరం చేయాలి. స్క్రీన్ మీద కొంతమందికి రావట్లేదు, ఇంకొంతమందికి సక్సెస్ అయిన తర్వాతనే అర్థం అనుకో. సక్సెస్ అనేది కాదు, ఒక ప్రయత్నం అనేది స్టార్ట్ అయితే నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అదేనది నా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అట్లా ఎవరైనా అద్భుతాలు చేయగలుగుతారు. సో అది చేయాలని మనం అనుకుంటే ఏదైనా పాసిబుల్ కాబట్టి అవుద్ది. అండ్ ఒకసారి మన వ్యూవర్స్ కూడా మీ బుక్స్ చూపిద్దాం సార్, అదొకసారి చూపియండి. చూసాను సార్ నేను కూడా ఒకసారి బుక్. అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది, అన్నిట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ ఉంటుంది. పీపుల్ పాడ్కాస్ట్ అయితే చాలా బాగా నడిచింది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం మనం. అండ్ ఇది వచ్చేసి సార్ రాసిన బుక్. సార్ 16 years ఉన్నప్పుడే రాసిన అది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి రాసిన బుక్ ఇది. అండ్ మీకు ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతాము, మీరు కావాలంటే చదవండి దానికి వెళ్ళి. అండ్ చాలా బాగుంది, నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ ఒక 20 pages వరకు చదివాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా మమ్మల్ని లైక్ చేసి, ఈ పాడ్కాస్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చారంటే మేము ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ లాగా అయితే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రౌడ్కాస్ట్. ఇంకొక పాడ్కాస్ట్ తోటి మీ ముందుంటాను. మీ రాహుల్. థ్యాంక్ యూ.